హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హెలో ప్రాపర్టీస్. సో ఈరోజు మీకు ఒక 2 BHK ఫ్లాట్ అయితే చూపిస్తా అండి. కొండాపూర్ మంచి లొకాలిటీలో, అది కూడా నియర్ బై ఏఎంబీ మాల్ దగ్గర అండి. సో వీడియో మాత్రం ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో దాని ద్వారా మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఎక్కడ వీడియోని అయితే కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట బెల్లం ప్రెస్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో మీకు ఫస్ట్ అయితే మీరు చూడొచ్చండి. సో ఫ్లాట్స్ వచ్చేసి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండి. సో రేర్ అప్రోడ్స్ అండి. సో 80% బ్యాంక్ లోన్ వస్తుంది మీకు. సో ఎటువంటి ఇబ్బంది లేదు. సో టోటల్గా వచ్చేసి 5 ఫ్లోర్స్ అండి. ఒక ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ ఉంటాయండి. ఒకటి దాంట్లో ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. సో అది వచ్చేసి మనకి 1180 SFT ఉంటుందండి. సెకండ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుందండి. అది మనకి 1148 SFT ఉంటుంది. అలాగే ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్ అయితే చేశారండి. దీంట్లో అది 2422 ఉంటుందండి. పర్ SFT ప్రైస్ వచ్చేసి మనకి 7250 రూపీస్ అండి. జస్ట్ స్లైట్లీ నెగోషియబుల్ అండి. నాకు తెలిసి ప్రైస్ రీజనబుల్ అని నేను చెప్తాను. సో అందుకనే వీడియో చేయడం జరుగుతుంది. సో అలానే అపార్ట్మెంట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. అలానే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి డెడ్ ఎండ్లో ఉంటుందండి. లైక్ అంటే మన స్ట్రీట్ ఎండింగ్లో ఉంటుంది. సో పీస్ఫుల్గా ఉంటుంది. లొకేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది. చాలా డీసెంట్ లొకేషన్ అండి. అలాగే మీకు ఈ వీడియోలో చివరిలో అయితే చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకి కిచెన్, ఓపెన్ కిచెన్ వస్తుందండి. సో కిచెన్కి రైట్ సైడ్లో మనకి వాష్ ఏరియా వస్తుంది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. యూడిఎస్ వచ్చేసి 48 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకి డైనింగ్ వస్తుంది. సో ఎల్ షేప్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హాల్ వస్తుందండి. ఇది టోటల్గా సో 2 బెడ్రూమ్స్ అండి. ఒక వాష్ ఏరియా అనేది మనకి కామన్గా వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి దీనికి. సో ఇది వచ్చేసి మనకి రోడ్ సైడ్ ఫ్లాట్ ఫేసింగ్ వస్తుందండి. సో ఈ విండో అయితే చూస్తున్నారు, ఇది రోడ్ అండి. సో ఇది డెడ్ అనమాట. సో మంచి డీసెంట్ లొకేషన్ అండి. సో చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఎవరైనా నచ్చితే కనుక కింద ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీరు విజిటింగ్స్ అనేది చేయొచ్చు. సో ఇది వచ్చేసి వాష్రూమ్స్ అండి. సో వర్క్స్ అనేవి అయిపోయినాయండి. చిన్న చిన్న పెండింగ్స్ వర్క్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మీకు ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు మన బిల్డరు. సో ఇదండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా. సో సెకండ్ వన్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్స్ అండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది సో మన హాల్లోకి ఉంటుంది. ఇది ఓపెన్గా. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి ఇది. సో దీని నుంచి మనకి బయటకు వచ్చేసి ఒక బాల్కనీ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ లేదు, బట్ చిల్డ్రన్ బెడ్రూమ్లో మాత్రం మనకి బాల్కనీ ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా రోడ్ సైడ్కి ఉంటుంది బాల్కనీ. సో టోటల్గా ఈ ఫ్లాట్లో వచ్చేసి మనకి 3 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి మనకి 1180 SFT ఈస్ట్ ఫేసింగ్ అండ్ అలాగే సెకండ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ 1148. 3 BHK వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుందండి. అది మనకి 2422 SFT మాత్రమే అవైలబుల్ అండి. 3 ఫ్లాట్స్ అవైలబుల్. పర్ SFT వచ్చేసి మనకి 7250 రూపీస్ అండి, నెగోషియబుల్. అలాగే ఎమ్యూనిటీస్ వచ్చేసి 5 lakhs అండి, సెపరేట్ ఉన్నాయి. లొకేషన్ వచ్చేసి మనకి ఏఎంబీ మాల్కి జస్ట్ 1 కిలోమీటర్ అండి. బొటానికల్ గార్డెన్ తర్వాత వస్తుంది. అలాగే చెరక్ స్కూల్ కూడా జస్ట్ 1 కిలోమీటర్ అండి. చాలా నియర్ బై అండి అది. సో బాగుంటుంది. లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. సో బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది. ఫ్లాట్ నచ్చినట్లయితే కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి.